హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో కేంద్రం సంచలన నిర్ణయం అండి. ఉద్యోగ పెన్షనర్లలో వీరికి ఇన్కమ్ ట్యాక్స్ అయితే జీరో ఉంటుంది. సో దానికి సంబంధించిన తాజా సమాచారాన్ని అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. ఏపీ ఉద్యోగ పెన్షన్ సంబంధించిన తాజా సమాచారాన్ని అయితే అప్లోడ్ చేస్తున్నాను, కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతున్నాను ఫ్రెండ్స్. ఒక విషయానికి వచ్చినట్లయితే కేంద్రం సంచలన నిర్ణయం అండి. చాలామంది ఏమంటున్నారంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్, చాలామంది కూడా నా ఇన్కమ్ ట్యాక్స్ అనేది 5 లక్షల లోపు ఉంది కదా, సో 5 lakhs లోపే ఉంది, నేను ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చెయ్యాలా అని అయితే అడుగుతున్నారండి. సో చెయ్యాలా వద్దా అని అయితే అడుగుతున్నారు. సో మీ యాన్యువల్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో, అంటే జీతము మరియు పెన్షన్ మాత్రమే కాదండి, మీకు ఒకవేళ ఎఫ్డి ఏవైనా మీకు ఎఫ్డీలు కానీ, అంటే ఇన్కమ్ సోర్స్ అనుకోవచ్చండి. ఇన్కమ్ సోర్సెస్లో ఈ జీతము మరియు లేదా పెన్షన్ ఇవేమైనా కానీ ఇన్కమ్ సోర్స్లో పార్ట్ ఆఫ్ వన్ అండి, ద వన్ ఆఫ్ ద పార్ట్ అండి ఇవి. ఇంకా ఎఫ్డి ఉండొచ్చు, అలాగే ఇంకా ఏమైనా బిజినెసెస్ ఉండొచ్చు, ఇవన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ కిందకి అయితే వస్తాయండి. ఇన్కమ్ సోర్సెస్ అవి వీటన్నిటిని కలిపి మనకు 5 lakhs లోపలైతే ఉండాలి. సో వీటన్నిటిని కలిపి మనకు 5 lakhs కనుక అబౌవ్ వస్తూ ఉన్నట్లయితే, మనం జస్ట్ నాకు వచ్చే జీతంలో ఇయర్లీ 5 lakhs ఉండదు అనుకుంటే, ఒకవేళ మీకేమి లేకపోతే ఉండదండి. సో మీకు ఏమైనా అదర్ ఇన్కమ్ సోర్సెస్, అంటే ఎఫ్డి మీద ఇంట్రెస్ట్, ఎఫ్డి మీద మనకు ఇంట్రెస్ట్ అయితే వస్తూ ఉంటుందండి. సో అలాగే బిజినెస్ మీద మనకు లాభాలు వస్తూ ఉంటాయి. సో ఇలా ఉంటాయండి. సో కాబట్టి ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్లు కానీ, ఎస్బి అకౌంట్లు కానీ, పోస్ట్ ఆఫీస్లో సేవింగ్స్ కానీ, మొదలైన వాటిపై వచ్చే వడ్డీ, అలాగే షేర్స్, కొంతమంది షేర్ మార్కెటింగ్ అంటే ట్రేడింగ్ చేస్తూ ఉంటారు, అలాగే షేర్స్లో ఇన్వెస్ట్ చేసి ఉంటారు, ఇన్వెస్టింగ్. సో వీటన్నిటి మీద వచ్చే అలాగే డివిడెండ్స్ లాటరీ ద్వారా పొందే అమౌంట్ కూడా చూడండి. మనకు అమౌంట్ వచ్చింది, మన దగ్గరికి అమౌంట్ వచ్చింది అంటే అదంతా కలిపి ట్యాక్స్ కిందకి వస్తుంది. ఆన్లైన్లో గేమ్స్ ఆడి గెలుచుకున్నా కూడా చూడండి, ఏవైనా అంటూ ఉంటారు, కొన్ని యాప్స్ ఉంటాయి గేమ్స్ ఆడేటి, అందులో డబ్బు వచ్చింది అంటారు. ఒకవేళ దానివల్ల పోతే ఎవ్వరికి సంబంధం లేదని, వస్తే మాత్రం అంత ట్యాక్స్ అయితే పడుతుందండి. ఇక అమౌంట్ వీటన్నిటిని కలుపుకోవాలండి. సో వీటన్నిటిని కలుపుకున్నప్పుడు వచ్చేదాన్ని మనమైతే ఇన్కమ్ సోర్సెస్ అంటాము. సో అసలు టోటల్ ఇన్కమ్ అంటాం అనమాట. సో ఈ టోటల్ ఇన్కమ్ వచ్చేసి మనకు 5 lakhs బిలో అయితే ఉండాలి. సో అది ఇక్కడ. కాబట్టి మన డీడీఓ మన జీతానికి పెన్షన్కి మాత్రమే ట్యాక్స్ పడితే టీడీఎస్ చేస్తారనమాట. మిగిలిన ఆదాయానికి వారు బాధ్యత అయితే కాదు, అవి మీరే చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ పరిధిలో అవి ఉండవు, వాళ్ళకు తెలియదు అసలు మీకు అవి వచ్చిందా లేదా అని. కాబట్టి వాటికి మీరే బాధ్యతలు. కావున 25,000 వార్షిక ఆదాయం గలవారు అందరూ కూడా ఈ ఫైలింగ్ అయితే చేయాలి. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ 25,000 కాదు, 2.5 lakh ఉన్న వారంతా కూడా ఈ ఫైలింగ్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. అది మన వ్యక్తిగతం, మనం చెయ్యాలా వద్దా అనేది మన నిర్ణయమే తీసుకోవాలి. చేయకపోతే ఏమవుతుందిలే అని తేలిగ్గా కనుక తీసుకున్నారంటే అది మంచిది కాదండి. ఎందుకంటే మన ఆర్థిక లావాదేవీలన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో అయితే ఉంటాయి. మనము ఈ ట్యాక్స్ను మనము పే చేసినా చేయకపోయినా అక్కడైతే రికార్డులలో ఉంటాయి. మన పాన్ కార్డ్ ద్వారా ఏదైతే ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయో అవన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, మనం ఫోన్పే చేసినా కూడా వాళ్ళ దగ్గర అయితే ఆ రికార్డ్ అయితే ఉంటుంది. ఒక 10 రూపాయలు ఫోన్పే చేసినా కూడా ఉంటుందండి.
సో మీరు మీ ట్యాక్స్ చెల్లించడమే మంచిది. అంటే ఒకవేళ చెల్లించకపోతే 10 సంవత్సరాల లోపు ఎప్పుడైనా సరే మీకు మళ్ళీ వాళ్ళు గనక మీ ఫైల్స్ చెక్ చేసినట్లయితే, అంటే మీ ట్రాన్సాక్షన్స్ చెక్ చేసినట్లయితే ఆఫ్టర్ 10 ఇయర్స్ అయినా కూడా వాళ్ళు మీకు నోటీసులు పంపే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ 2.5 ల్యాక్ ఎవరికైతే వార్షిక అంటే సంవత్సరానికి అండి, సంవత్సరానికి ఉండే వారంతా కూడా ఈ ఫైలింగ్ అనేది ఖచ్చితంగా ఈ ఫైలింగ్ని చెయ్యాలి. అది మన వ్యక్తిగతం అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్. ఇంకా మనకు ట్యాక్స్ స్లాబ్లు అయితే ఈ విధంగా ఉన్నాయండి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ట్యాక్స్ స్లాబ్లు ఓల్డ్ రిజిమ్ అనే ఒకటి, న్యూ రిజిమ్ అనే ఒకటి ఉందండి. ఇది న్యూ రిజిమ్ అనేది కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ట్రెడిషనల్గా ముందు నుంచే ఉంది. సో కాబట్టి 0 to 3 lakhs వరకు ఎటువంటి ట్యాక్స్ అయితే ఉండదు. ఇక్కడ కూడా సేమ్ 0 to 3 lakhs వరకు ఎటువంటి ట్యాక్స్ పడదు. 3 అంటే యాన్యువల్ ఇన్కమ్ అండి. యాన్యువల్ ఇన్కమ్ అనేది 3 lakhs నుంచి 6 lakhs వరకు ఉంటే ఓల్డ్ రిజిమ్లో 5% ఉంది. అదే న్యూ రిజిమ్లో 3 lakhs నుంచి 7 lakhs, ఇక్కడ 1 lakh అయితే పెంచారు. సో 7 lakhs ఉన్నా కూడా మనకు 5% పడుతుంది. ఇక్కడ 7 lakhs అలా ఉంటే 10%కి వస్తాం మనము. ఇక్కడ న్యూ రిజిమ్లో అయితే 7 lakh ఉన్నా కూడా మనకు 5% కిందకే వస్తామన్నమాట. ఇక ఓల్డ్ రిజిమ్లో 6 నుంచి 9 lakh వరకు 10% ఉంది. ఇక్కడ మనకు 7 నుంచి 10 lakhs వరకు 10% ఉంది. ఇక్కడ మనకు 9 నుంచి 12 lakhs వరకు అయితే 15%గా ఉన్నప్పుడు ఇక్కడ మనకు 10 నుంచి 12 వరకు 15% ఉంది. ఇక్కడ మనకు 12 lakhs నుంచి 15 lakhs వరకు 20% ఉంది. ఇక్కడ మనకు 12 lakhs నుంచి సేమ్ ఇక్కడ 15 lakhs వరకు మనకి ఇక్కడ 20% ఉంది. అంటే మనకి ఇక్కడ 1 lakh పెంచారు, ఇక్కడ కూడా 1 lakh వరకు పెంచారు. సో ఇంకా రిమైనింగ్ అంతా మామూలే. సో ఇక్కడ ఈ రెండు దాంట్లో మనకు ఒక 1 lakh వరకు బెనిఫిట్ ఉంటుందండి, ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది 1 lakh వరకు. ఇది ఫ్రెండ్స్ న్యూ రిజిమ్, ఓల్డ్ రిజిమ్. సో మీ ఇన్కమ్ కనుక ఎలా ఉంది, సో వీటి మధ్యలో ఉన్నట్లయితే మీ ఇన్కమ్ కనుక 7 లక్షల నుంచి 10 లక్షల మధ్యలో ఉంటే మీకు న్యూ రిజిమ్ అనేది బెనిఫిట్ ఉంటుందండి, ఇక్కడ మనకు అర్థమైపోతుంది. అదే మీ ఆదాయం కనుక 12 లక్షల నుంచి 15 లక్షల మధ్యలో ఉంటే ఓల్డ్ రిజిమ్ అయినా సరిపోతుంది, ఎందుకంటే అక్కడ తేడా ఏం లేదు. ఇంకా బడ్జెట్లో వారికి 0 ట్యాక్స్ అన్నాం కదండి. సో ఎవరికో చూద్దాము. సో బడ్జెట్లో వారికి 0 ట్యాక్స్. కొత్త పన్ను విధానం ఎంచుకునే వారికి గతంలో 7 లక్షల వరకు ఎలాంటి ట్యాక్స్ చెల్లించాల్సి ఉండేది కాదు. సెక్షన్ 87A కింద 25,000 రిబేట్ లభిస్తుంది కూడా. స్టాండర్డ్ డిడక్షన్ కింద 50,000 రూపాయలు కలిపి మొత్తం 75,000 అయితే అవుతుందండి. సారీ ఫ్రెండ్స్, 7,50,000 వరకు పన్ను కట్టే పని అయితే లేదన్నమాట. వీరికి 0 ట్యాక్స్ అనమాట, 7.5 lakhs వరకు. ఇక తాజా బడ్జెట్లో స్టాండర్డ్ డిడక్షన్ను 75,000కు పెంచారండి. సో ఇది ఇంతకు ముందు ఉండేది, ఇప్పుడు 75,000, 50,000 ఉండేదాన్ని స్టాండర్డ్ డిడక్షన్ని బడ్జెట్లో ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో 75,000కు పెంచారు. కాబట్టి 7,75,000 వరకు కూడా ఎటువంటి ఆదాయ పన్ను చెల్లించవలసిన అవసరం అయితే లేదు. ఇక రాష్ట్రం అప్పు విషయానికి వచ్చినట్లయితే చూడండి ఫ్రెండ్స్, రాష్ట్రం వచ్చేసి కేంద్ర ప్రభుత్వం వెల్లడించిందండి ఈ విషయాన్ని. ఆంధ్రప్రదేశ్ అప్పు అనేది 4,85,490
కోట్లు అండి, అంటే 5 లక్షల కోట్లు. 5 లక్షల కోట్లు అయితే దగ్గర దగ్గర అప్పు అయితే ఉందండి. సో దీనికి సంబంధించి మనకు తెలంగాణకు 4 లక్షల కోట్లు, అదేవిధంగా అని కేంద్ర ప్రభుత్వం తెలిపిందనమాట. ఈ మేరకు సోమవారం లోక్సభలో ఒక ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వకంగా అయితే సమాధానం ఇచ్చారు. బడ్జెట్ 2024లో బడ్జెట్ అంచనాలకు ఆంధ్రప్రదేశ్ అప్పు అనేది సుమారుగా 5 లక్షల కోట్ల వరకు ఉన్నట్టు తెలిపారండి. సో రాష్ట్రంలో 2022లో ఈ అప్పు అనేది 3.8 లక్షల కోట్లు ఉండేది. 2023లో 4.28 లక్షల కోట్ల అప్పు ఉండేది. ఇప్పుడు తెలంగాణకి 2022లో 3 లక్షల కోట్ల పైగానే అప్పు ఉండేది. సో 2023లో 3.5 లక్షల కోట్ల అప్పు అయింది. అదే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కంటే ముందు తమిళనాడులో 8 లక్షల కోట్లకు పైగానే అప్పు ఉంది. అదే ఉత్తరప్రదేశ్కి 7.69 లక్షల కోట్ల అప్పు ఉంది. మహారాష్ట్రకి 7.22 కోట్ల అప్పు ఉంది. సో పశ్చిమ బెంగాల్కి అప్పు వచ్చేసి 6.58 లక్షల కోట్లు అండి. ఇక కర్ణాటకకి 6 లక్షల కోట్ల వరకు అప్పు ఉంది. ఆ రాజస్థాన్కి 5.62 లక్షల కోట్ల అప్పు. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాల అప్పు వచ్చేసి 2022లో సుమారుగా ఇది 67 లక్షల కోట్లు అండి ఇది మొత్తం. సో దేశవ్యాప్తంగా రాష్ట్రాలకి 68 లక్షల కోట్లు అప్పులే అండి ఇవన్నీ. సో 2023లో ఈ సంఖ్య వచ్చేసి 73 లక్షలకు చేరిందనమాట. 73 లక్షల కోట్లకు. 2024లో అయితే 82 లక్షల కోట్లకు అయితే చేరుకుంది. సో ఇది మనము 2022కు సంబంధించినది. ఇప్పుడు మనం 2024లో ఉన్నాం కాబట్టి మనకి ఇప్పుడు ఇది 82 లక్షల కోట్లు అయి కూర్చుందనమాట. ఇంకా కోట్లకు జస్ట్ ఒక 18 lakh కోట్లు తక్కువ ఉందంటే. సో త్వరలోనే ఇది ఇలా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది ఇప్పటి వరకున్న తాజా సమాచారం. సో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే బడ్జెట్లో వీరికైతే ట్యాక్స్ పడదండి. సో 7.5 లక్షల వరకు కూడా పన్ను కట్టే పని అయితే లేదు. ఇది ఇప్పటి వరకున్న తాజా సమాచారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.